సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సైదా ఖాన్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గంలో సంక్షిప్త గ్రామంలో సంచార ముస్లింలైన రాళ్లు కొడుతూ జీవనం సాగించే తురక కాష వాళ్ళని కలిసి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చదువుకున్న పిల్లలకి క్యాష్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని, ఉండటానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని, ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారని, అనేక సమస్యలు ఉన్నాయని, సంచార ముస్లింలను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. వలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు మహబాద్ డిస్టిక్ మండల్ కోసం డోర్నకల్ మండల్ సంగిస్తా గ్రామానికి అలా రావటం జరిగింది. సంచార ముస్లింలలో అతి వెనుకబడ్డ మన ఈ తుర్క కాష వాళ్ళు, ఇక్కడ ఫకీర్ వాళ్ళు, గారెడి చేసే ముస్లింలు, అచ్చ సాహిబులు ఈ ప్రాంతాల్లో మహబూబాద్ డిస్టిక్లో చాలా ఊర్లలో కూడా ఇట్లా తాటాకుల ఇల్లులతోని గుడిసెలు కట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేదు. సామాజికంగా ఆర్థికంగా అతి వెనుకబడిన సంచార ముస్లింలను గుర్తించే నాదుడే లేదు. ఎంతోమంది అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు తప్ప కనీసం ఉండటానికి ఇల్లు లేని సంచార ముస్లింలకి ఇల్లు సౌకర్యాన్ని కూడా కల్పించట్లేదు. కేసీఆర్ గారి హయాంలో డబల్ బెడ్రూమ్స్ ఇల్లులు చాలా ఊర్లలో కేటాయించారు, కానీ మా ఈ యొక్క సంచార ముస్లింకి ఏ ఒక్కళ్ళకి కూడా అందలేదు. ప్రతి సంవత్సరం మైనార్టీకి 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నారు, కానీ మా యొక్క సంచార ముస్లింలకి అందట్లేదు. అనేక రకాలుగా సామాజికంగా ఆర్థికంగా అతి వెనుకబడిన సంచార ముస్లింలకి కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకపోవటం చాలా బాధాకరం. ఇక్కడ ఈ సంగీత ఊర్లో 10th నుంచి డిగ్రీ దాకా చదువుకునే యువత ఉన్నారు. ఈ ఊరు నుంచి బయట ఊరికి వెళ్ళి చదువుకొని వచ్చారు, కానీ వీళ్ళకైతే ఉద్యోగాలు లేవు. ఇప్పుడు కూడా వీళ్ళు రాయి కొడుతూనే జీవనం సాగిస్తున్నారు. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వాలు అంటున్నాయి, కానీ వీళ్ళకి మాత్రం ఎటువంటి ఉద్యోగాలు లేవుగా. చూడటానికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ కనబడట్లేదు. మహబాద్ జిల్లాలో తుర్క కాషోళ్ళు కానివ్వండి, ఫకీర్ వాళ్ళకు కానివ్వండి, మన ఈ గారెడి చేసే సాహిబులకు కానివ్వండి, అచ్చు సాహిబులకు కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. అడిగితే మీరు షేక్ ముస్లిం తీసుకోండి అంటున్నారు, లేకపోతే బీసీబీ నూర్ భాషా సర్టిఫికేట్ అంటే లద్దాఖ్ సర్టిఫికేట్ తీసుకోండి అంటున్నారు. ఇక్కడ చాలా మంది కూడా బీసీబీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళే ఎక్కువగా అవబడుతున్నారు. ఎందుకంటే బీసీఈ ఇవ్వట్లే మాకు. అడిగితే మీ తాత ముత్తాతల కాడ ఏమైనా ఉంటే తీసుకురండి అంటున్నారు. మా జీవో వచ్చిందే 2007లో. మా తాత ముత్తాతలు ఏడ తీసుకున్నారు? అప్పుడు తీసుకోలేదు. బీసీఈలో ఏడ చేర్చారు? అప్పుడు చేర్చలేదు. సర్టిఫికేట్లు ఏడ నుంచి వస్తాయి? ఏడ నుంచి తీసుకురావాలా? ఇలాంటి అనేక రకాలుగా సమస్యలు ఊర్లలో ఉన్నాయి. అయ్యే ప్రతి ఊరికి తిరుగుతూ కూడా మా సంచార ముస్లిం సమస్యలు ప్రభుత్వం దృష్టిలోకి, ఇక్కడ స్థానికంగా అధికారుల దృష్టిలోకి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం మేము. ఎందుకంటే ముస్లిం సమాజంలో అతి వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మేము సంచార ముస్లింలు. మాకు అంటూ ఒక గుర్తింపు ఉండాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మాకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తేనే మాకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారానే మాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు చదువుకోవటానికి ఎంతో కష్టపడి చదువుకున్నా కూడా ఈ పిల్లగాళ్ళకి ఉద్యోగాలు అనేది లేవు. అందుకో మా రిజర్వేషన్లు వేరేళ్ళు ఎత్తుకుపోతున్నారు, వేరేళ్ళని దొంగలు ఎత్తుకుపోతున్నారు అన్నట్టుగా ఉంది. మా పరిస్థితి అట్లా అయిపోయింది. ఇప్పుడు చదువుకున్న పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రాలేదు అంటే ఎవరికి ఇస్తున్నారు ఉద్యోగాలు? ఎక్కడికి వెళ్తున్నాయి ఉద్యోగాలు? ఈ బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ ఆడికిపోతుంది, ఎవరికి ఇస్తున్నారు బడ్జెట్? అందుకోసమే మేము ప్రత్యేక కార్పొరేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక బడ్జెట్ వేసి మా యొక్క ఈ సంచార ముస్లింలకి అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
ఇంకో విషయం ఏంటంటే మాకొక ధైర్యం, మాకొక నమ్మకం కలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అమీర్ అలీ ఖాన్ గారు మాకు సామాజికంగా ఆర్థికంగా మా స్థితిగతులు చూసి వారు మాకు అండగా నిలబడ్డారు. మా యొక్క పరిస్థితులను చూసి వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలా, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి అమీర్ అలీ ఖాన్ గారు మాకు ఒక రూపురేఖలు తయారు చేసి మమ్మల్ని ఒకలా ఆదుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మాకు ఆ నమ్మకం ద్వారానే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆయన ఎమ్మెల్సీ కాముందు మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మా పరిస్థితులను చూసి మీకు నేను అండగా ఉన్నానని చెప్పిండు అమీర్ అలీ ఖాన్. కానీ ప్రభుత్వాలు చూస్తున్నాయి, చేస్తున్నాయి, దశాబ్దాలు మారుతున్నా కానీ మా పరిస్థితులు కానీ మా బతుకులు కానీ మారట్లే. అందుకోసమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరుతున్నాం, మా యొక్క సమస్యలు, మా బాధలు, మా కష్టాలు మారాలన్నా, మేము అభివృద్ధి చెందాలన్నా మాకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సపరేట్ బడ్జెట్ ద్వారా విద్యా ఉపాధి కల్పిస్తూ ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి మాది ఉంది. ఇక్కడి నుంచి వలసగా పోయి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, నల్గొండ అనేక జిల్లాల్లో తిరిగి ఎక్కడ